హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ తనుజ ఫెయింట్ అయింది కదా, దాని గురించి చెప్తా. ప్రాబబ్లీ ఆమెకు కూడా ఇల్నెస్ వచ్చి ఉంటుంది, సేమ్ ఆయేషా లాగా. ఆయేషాని బయటకు తీసుకెళ్ళారు కదా ట్రీట్మెంట్ కోసం, అట్లనే తనుజ కూడా బయటకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఏం జరుగుతుందో తర్వాత ఇవాళ ఎపిసోడ్లో తెలుస్తుంది. నిన్ననైతే ఏం చూపించలేదు కానీ దాని గురించి డాక్టర్ అయితే విజిట్ అయింది తనుజని చూడడానికి. తర్వాత రిజల్ట్ ఏమొస్తుందో ఇవాళ తెలుస్తుంది ప్రాబబ్లీ. అంటే రీజన్ ఏదైనా గానీ, సపోజ్ ఇప్పుడు ఆయిషా లాగానే టైఫాయిడో, డెంగ్యూయో అట్లా వైరల్ ఫీవర్స్ ఏదొచ్చినా గానీ, లేకపోతే స్ట్రెస్ తట్టుకోలేక అట్లా ఫెయింట్ అయిపోయినా గానీ, ఫుడ్ సరిపోక ఫెయింట్ అయిపోయినా గానీ, రీజన్ ఏదైనా గానీ ఆమెకు డేంజరే అక్కడ. హెల్త్‌కి మించింది ఏది కాదు కదా! ఇంకేం ఏముంది, కావాలంటే నెక్స్ట్ సీజన్ కూడా రావచ్చు. ఒకవేళ ఫీవర్స్ ఇట్లా టైఫాయిడ్ గానీ, డెంగీ గానీ వచ్చుంటే మాత్రం ట్రీట్మెంట్ తీసుకుంటే ఓకే. ఈ సీజన్‌లే మళ్ళీ రీ ఎంట్రీతోని మళ్ళా రావచ్చు. కాకపోతే స్ట్రెస్ తట్టుకోలేక పడిపోయి ఉంటే మాత్రం కష్టం ఇక. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఇంకా స్ట్రెస్ ఉండబోతది. నాకు ఆ సిచ్యువేషన్ చూస్తుంటే ఇట్లా టెన్షన్ వచ్చింది. అంటే బేసిక్‌గా అక్కడ ఆమె దమ్ము తీసుకుంటా ఉంటది. అప్పుడే బిగ్ బాస్ పిలవాలే, కన్ఫెషన్ రూమ్‌లకో ఎక్కడికో పిలిచి డాక్టర్ ట్రీట్మెంట్ అరేంజ్ చేయాలి. ఆమె ఫెయింట్ అయ్యి డాక్టర్ అని హౌస్ మేట్స్ అరిచేదాకా బిగ్ బాస్ నుంచి ఏ రెస్పాన్స్ వచ్చినట్టు ఎపిసోడ్‌లో అయితే ఏం కనపడలేదు మరి. ఏందో ఇది నాకు విచిత్రంగా అనిపించింది. ఇట్లయితే కష్టమే కదా! ఎమర్జెన్సీ సిచ్యువేషన్‌ల వెంటనే వచ్చేటట్టు హ్యాండీగా ఉండాలి. ఇది ఇట్లా జరగంగానే అనిపించింది నాకిగ. అసలు ఈ ఫుడ్ రెస్ట్రిక్షన్ అనేది తీసేయాలి బిగ్ బాస్‌ల. ఎందుకంటే దారుణం అది. ఫుడ్ రెస్ట్రిక్ట్ చేసి, స్ట్రెస్ ఇచ్చి మనుషులకి, టాస్క్‌లు ఆడిపిచ్చి ఇదంతా దారుణం. ఫుడ్ ఎక్కువ ఇయ్యుండ్రి, కావాలంటే టాస్క్‌లు ఎక్కువ పెట్టుండ్రి. ఫిజికల్ టాస్క్స్ అవి ఎక్కువ చేయండ్రి కావాలంటే. ఇప్పుడు ఆయేషా లాంటి వాళ్ళకైతే ఇంకా డేంజర్ అది. ఎందుకంటే అక్కడ ఫుడ్ తక్కువ ఉండి, స్ట్రెస్ ఉండి, ఇట్లా ఇట్లా జబ్బులు వస్తే, అంటే ఇటువంటి డిసీజెస్ వస్తే ఇమ్యూనిటీ ఏం పని చేస్తుంది అసలు? మీరు తెలిసే వచ్చిండ్రు, బాండ్ సైన్ చేసే వచ్చిండ్రు కదా అని ఏది పడితే అది చేస్తామంటే కరెక్ట్ కాదు కదా అది. సరే, ఈ మ్యాటర్ గురించి పక్కకు పెడితే, నిన్న డెమాన్ పవన్ ని చూస్తేనైతే జాలేసింది అసలు. అసలు ఏం జరుగుతుంది ఆయనతోని అని చెప్పేసి. రీతు ఇచ్చేయచ్చు కదా మొత్తం ఆమె దగ్గర ఉన్న క్యాష్. కుల్లా సపోర్ట్ చేసేయచ్చు కదా ఒకళ్ళని. ఏముంది, వీళ్ళకి సపోర్ట్ చేయకపోతే మాత్రం వీళ్ళ వీళ్ళ లేడీస్ది, అంటే ఈ హౌస్ లో ఉన్న లేడీస్ది, నేను బయట ఉన్న వాళ్ళ గురించి కాదు మాట్లాడేది, నాకు ఏందో అర్థం కాదు. వీళ్ళకి చేయకపోతేనేమో అలుగుతారు, అరుస్తారు, అన్ని చేస్తారు. వీళ్ళు మాత్రం మళ్ళీ కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా సపోర్ట్ ఇయ్యరు. యాక్చువల్ గా చూడాలంటే అక్కడ డెవాన్ పవన్ కి అన్యాయం జరిగింది, కానీ లాస్ట్ కి వస్తే రీతు మీద సింపతి పెరిగింది. ఎందుకు? ఎటు పడితే అటు మాటలు మాట్లాడిన మాధురి వల్ల. మాధురి నోరు అబ్బబ్బబ్బబ్బా! ఆమె నోరు ఒక లెవెల్ అయితే, ఆమె ఎక్స్ప్రెషన్స్ గానీ, ఆమె ఏమంటారు, జెస్టర్స్ జెస్టర్స్ గానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ ఈమె అసలు. ఈమె చేసిన తప్పేందంటే, ఒక వీక్ అంతా మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయిన మనిషిలాగా యాక్ట్ చేసింది కదా. అట్లా చేయకుండా ఉండాల్సింది. కనీసం జెన్యున్ ఉన్నా కానీ ఈమె ఇంతే, ఈమె గురించి పట్టించుకోవద్దన్న ఫీలింగ్లు ఉండేటోళ్ళు ఆడియన్స్. కాకపోతే మరీ ఇట్లా మంచిదానిలా నటించి అరే మారుతుందిరా మాధురి అనే టైంలా సడన్ గా జలకిచ్చింది కదా, ఘోరంగా నెగిటివ్ అయిపోతుంది ఇక. అది కూడా మళ్ళా జస్టర్స్ ఇట్లా కలిసి కలిసి ఆడుతున్నారని ఇట్లా చేయి కలిపి ఇట్లా గలీజ్గా చేస్తుంది జస్టర్. గలీజ్ ఉంది అదైతే. ఇదొకటి అయితే, ఇంకోటి, తనుజ ఫెయింట్ అయినప్పుడు కళ్యాణ్ ఏడుస్తాడు. కళ్యాణ్ ఏడుస్తుంటే పోయి, ఏంది ఏడుస్తున్నావు నువ్వు, బయట నెగిటివ్ అయిపోతావు, ఇట్లయితే చీ తూ అన్నట్టు ఏదో మాట్లాడుతుంటది. నాకు అర్థం కాలే అసలు ఏంది ఇట్లా బిహేవ్ చేస్తుంది అది అన్నట్టు. తర్వాత అర్థమైంది, తనుజ డాక్టర్ దగ్గర నుంచి బయటకు వచ్చినాక ఆమెను పట్టుకొని ఏడుస్తుంది కదా, అప్పుడు అర్థమైంది. అరే ఓకే, ఈమె ఫీలింగ్ ఏంటంటే అక్కడ ఈడేంది నా కంటెంట్ లాగేసుకుంటుండు అని అనుకొని ఉంటది. అందుకే అట్లా చేసింది. ఆ, మళ్ళా డైలాగు, నేను నీకు దగ్గర అవుతున్నా కొద్దీ మిగతా వాళ్ళందరూ నాకు దూరం అవుతున్నారు, వాళ్ళు నాకు అగేన్స్ట్ అవుతున్నారు అన్నట్టు చెప్తున్నారు తనుజ. మాధురిది ఈ బిహేవియర్ చూస్తే షాక్ అయి ఉంటారు అందరూ. కాకపోతే నాకేమనిపించిందంటే, ఆమె ఒరిజినాలిటీలో అది 50% కూడా అయి ఉండదు. అక్కడ చూసుకుంటే దివ్య చెప్తూనే ఉంటది, వద్దు చాలా వర్డ్స్ లూజ్ అవుతున్నారు అన్నట్టు చెప్తూనే ఉంటది. తనుజాను కూడా వార్న్ చేయమంటది. తనుజ షాకింగ్ అసలు. సప్పుడే అది పక్క గుట్టి ఇట్లా కూర్చొనే ఉంటది. మరి రాంగ్ గా చెప్తున్నావు, ఇట్లా రాంగ్ గా మాట్లాడుతున్నావు అని ఒక మాట అన్నది. దివ్య చెప్పినప్పుడు అప్పుడు కొద్దిగా స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది.
ఇంతమంది చెప్తున్నారు కాబట్టి ఆమె ఆ రేంజ్ లో ప్రవర్తించింది. ఒకవేళ పక్కన కంట్రోల్ చేసేటోళ్ళు లేకుండా ఆ అవతల అపోనెంట్ రెచ్చగొడుతూ ఉంటే ఏ రేంజ్కి పోతుందో నాకు ఇక మీరే అర్థం చేసుకోండి. ఇక ఇది అంతా పక్కకు పెడితే అమర్దీప్ అండ్ అర్జున్ వచ్చిర్రు కదా టాస్క్ ఆడిపియడానికి. మధ్యలో ఎంత బోరింగ్ అంటే ఇది ఎట్లుందంటే ఒక సినిమా ఉంటది అల్లరి నరేష్ది. అయినా ముందరనే వేణుమాధవ్ ఓ టిక్లీ పెట్టుకుంటాడు. టిక్లీ పెట్టుకున్నాగానే సార్ ఎవరు సార్ మీరు అంటాడు. టిక్లీ తీయగానే అరే నువ్వా మామ అంటాడు. ఇక అట్లున్నది. వాళ్ళంతా చూసే వచ్చిండ్రు. మొత్తం ఏం జరుగుతుంది అది అని హౌస్ లో మళ్ళీ డ్రామా ఇదంతా ఎందుకు సోది. తెలియని వాళ్ళు వచ్చి ఏమన్నా కనిపెట్టిర్రు అది ఇది అంటే అది ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇన్వెస్టిగేషన్ అట ఏందో కథ అసలు పిచ్చి లేచింది. వాళ్ళు ఏదో కామెడీ చేయాలని ట్రై చేసిర్రు కానీ అస్సలు వర్కౌట్ కాలే. ఇంద్రజిత్ ఏంటి కామజిత్ అనుకుంటా. ఏందిరా బాబు మాకు ఈ కర్మ అన్నట్టు అనిపించింది నాకైతే. ఈ కామెడీ ఎట్లుండంటే ఇప్పుడు అది చూస్తే నవ్వు రాదు. మన ముఖాలు మనం చూసుకొని నవ్వుకోవాలి తప్ప. ఇప్పుడు సపోజ్ ముగ్గురు ఉన్నారు అనుకోండి, ఒకటి చెత్త జోక్ వేసిండు, ఇంకిద్దరు ఏం చేస్తారు వాళ్ళ ముఖాలు వాళ్ళు చూసుకొని నవ్వుకుంటారు. ఇక అట్లుంది. ఇక సోలోగా చూసిన పరిస్థితి ఇక గతమే. ఇక అగమ్య గోచరం. వీళ్ళ కామెడీ ఒక హైలైట్ అయితే ఇక సంజనాన్ని పట్టిస్తుంది తనుజ. ఇక సంజన సైలెన్సర్ ఇక్కడనే ఉంది అని చెప్పేసి వాళ్ళు వావ్ ఇక్కడనే ఉందా అని చెప్పేసి పట్టుకుంటారు. ఇక తీసుకుపోతుంటే ఈమె ఇక కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటది. అమ్మ ఎదురా బాబు అనిపించింది. ఒక రౌడీ పోలీసులు పట్టుకోబోతుంటే కాపాడండి కాపాడండి అని అరుస్తుందా? ఆమె పోలీసు రౌడీ సీన్ కనెక్ట్ కాలేదు. రౌడీ కిడ్నాపింగ్ సీన్ కనెక్ట్ అయింది. ఏదో రౌడీలు తీసుకోబోతున్నట్టు కాపాడండి కాపాడండి అని వరుతా ఉంటారు తీసుకుపోయి జైలు వేస్తుంటే. మా జీవితం మొత్తానికి ఇంద్రజిత్ కామజిత్ వచ్చి ఆడియన్స్ ని చిత్తు చేసారు. అట్లా అనిపించింది నాకైతే. ఇక కెప్టెన్సీ టాస్క్ లా అక్కడ కూడా మాధురిది వరస్ట్ అనిపించింది. నిఖిల్ ని తీసేసినాక చెప్పే రీజన్ కనీసం సంజన అన్న బెటర్. నాకు దివ్య కావద్దని ఉంది అందుకే దివ్యాని తీసేసిన అంటది. తర్వాత ఏమో అన్నదట. తర్వాత నేనైతే చూడలేదు. బాడీ షేమింగ్ అది ఇది చేసిందట. ఇక వీళ్ళకి అలవాటు అయిపోయినాయి ఇద్దరికి, సంజనాకి మాధురికి. అవతల బాడీ షేమింగ్ చేసుడు, అలిగేషన్స్ చేసుడు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసుడు, ఇద్దరు వరస్టే. కానీ ఈ పాయింట్ లా సంజన కొంచెం బెస్ట్. దివ్య కనీసం క్లారిటీతో తీసేసింది. నాకైతే దివ్య కావద్దని ఉంది దివ్యాని తీసేసిన అని చెప్పేసి. ఇటు మాధురి మరి అట్లనే చెప్పొచ్చు కదా, ఆమెకి ఏమనిపిస్తుందో అది లేదు. ఎట్లా చెప్తే బయట పాజిటివిటీ పెరుగుతుందో అట్లా చెప్తామన్నట్టు చూస్తుంది ఆమె. కాకపోతే చేయాల్సిన దగ్గర చేస్తలేదు, చేయకూడని దగ్గర చేస్తుంది. ఆమెకి బయట బ్యాడ్ నేమ్ ఉంది, దాన్ని తొలగించుకోవచ్చు కదా, లేదు. ఆ విషయంలో మాత్రం ఇంకా నోరేసుకొని పడిపోతా, అందరి మీద గలీజ్ జెస్చర్లు చేస్తా, ఇంకా బ్యాడ్ నేమ్ తెప్పించుకుంటా అనుకుంటుంది. అనవసరమైన దగ్గరనేమో పాజిటివిటీ, సేఫ్ గేమ్ దగ్గర అది సేఫ్ గేమ్ లాగా అవుతుంది. ఈమెనే కదా ఒకసారి సంజనాకి చెప్పింది, ఇక్కడ జనరల్ ఇన్ఈక్వాలిటీ తీసుకురావద్దు, మీరు మీకు ఆడబుద్ధి అయితే ఆడండి లేకపోతే బయటకు వెళ్ళిపోండి, అంతేగాని మగ ఆడ అని చెప్పేసి తీసుకురావద్దు అని చెప్పింది కదా. మరి ఇప్పుడు ఇదేంది రీజన్? నేను లేడీస్ ని చేయాలనుకుంటున్నా కెప్టెన్, సో నా సపోర్ట్ లేడీస్ కి ఉంది కాబట్టి నేను ఇక్కడ నిఖిల్ ఉంటే అది జరగదు కాబట్టి నిఖిల్ తీసేద్దాం అనుకుంటున్నాను. ఏంది అది లేడీస్ అని? మరి ఎట్లుందంటే అందరు నిధులు చెప్పేటోళ్ళే, పాటించేటోళ్ళు మాత్రం లేరు. అట్లా తయారైంది. ఇది గైస్ నిన్నటి ఎపిసోడ్ గురించి నా ఒపీనియన్. నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.